మీరు మాట్లాడాలి. యోబు గారి గురించి దేవుడు గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాడు సాతాను ముందు. నా యోబు ఎలాంటి వాడు తెలుసా? ఎలాంటి వాడంట? నా యోబు యథార్థవంతుడు, నా యోబు యథార్థవంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్లేస్ లో మనల్ని ఊహించుకుందామండి. నీ గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? యోబు గారి గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు సాతాను ముందు, దేవుని వ్యతిరేకుల ముందు, నీ పక్కవారి ముందు. మరొకరు దేవుడు ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పాలి. యోబు గారి సంగతి ఆలోచించావా? నా యోబు యథార్థవంతుడు, అంతేకాదు నా యోబు న్యాయవంతుడు, నా యోబు నా యందు భయభక్తులు కలిగిన వాడు, నా యోబు చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద ఒక శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నాడు. ఈ భూమి మీద యోబు వంటి భక్తుడు ఎవడును లేడు. బిగ్గరగా దేవునికి చప్పలు కొడుతూ మహిమ